కేసీఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గూడూరు చిట్టమూరు మండలాల్లోని వన సంరక్షణ సమితి సభ్యులకు 2,16,00,000 రూపాయల చెక్కులు పంపిణీ. జనసేన పార్టీ సుళ్లూరుపేట ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ. నాయుడుపేటలోని ఏఎల్సీఎం గ్రౌండ్లో ఏర్పాటు చేసిన వనం మనం కార్యక్రమం. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లాలోని గూడూరు చిట్టమూరు మండలాల్లోని వన సంరక్షణ సమితి సభ్యులకు 2,16,00,000 రూపాయల చెక్కులను పంపిణీ చేసినట్లు గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ తెలిపారు. కోటలోని ఏవీకేఆర్ జిల్లా పరిషత్ హైస్కూల్ ప్లస్ క్రీడా ప్రాంగణంలో ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్తో పాటుగా పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. వన సంరక్షణ సమితి సభ్యుల సంక్షేమానికి కోటలో ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడం రాష్ట్రంలో ప్రథమంగా జరిగిందన్నారు. అలాగే పేదల కోసం నాడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నేడు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తప్ప మరే నాయకుడు చేయలేదన్నారు. ముఖ్యంగా వెన్నుపోటు దినం చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటుదారుడని ఎద్దేవా చేశారు. అనంతరం ఇటీవల ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలలో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన యనమల శివారిని ఎమ్మెల్యే అభినందించారు. అలాగే పాఠశాలలోని ఉపాధ్యాయులకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట రేంజ్ అధికారి రమణయ్య, మండల పార్టీ అధ్యక్షులు మద్దాలి సర్వోత్తమరెడ్డి, దువ్వూరు మధుసూదన్ రెడ్డి, గణపతి కిషోర్ నాయకుడు, నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, షేక్ జలీల్ అహ్మద్, చిల్లకూరు దశరథ రామిరెడ్డి, పలకాటి భాస్కర్ రెడ్డి, పాపారెడ్డి, పురుషోత్తం రెడ్డి, వాక విజయభాస్కర్ రెడ్డి, మారం రెడ్డి, శ్రీధర్ రెడ్డి, దారా సురేష్, షేక్ శంషుద్దీన్, తీగల సురేష్ బాబు, వాలంపేటి చెంగల్రావు, చెల్లా సురేష్, సర్పంచ్ ఇండ్ల వెంకటరమణమ్మ, షేక్ మోబిన్ బాషా, గాది భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మీరు ఫోటో మీరు వెనక్కి వచ్చారు, మీరు ముందుకు పోయారు. పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న శాఖ మంత్రివర్యులు సోదరుడు శంకర్రావు గారిని వేదిక మనవలసిన కోరుతున్నాం. ముద్దూరు సీనియర్ నాయక్ గారు, సర్పంచ్ గారు వేదిక మనవలసిన కోరుతున్నాం. వేదిక రావాల్సిన కోరుతున్నాం. కృష్ణారెడ్డి గారు కూడా వేదిక మనవలసిన కోరుతున్నాం. రాజేష్ స్వచ్ఛ హరితాంధ్ర అభివృద్ధికి తోడ్పడతానని, పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తిరిగి సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్లాస్టిక్ కాలుష్యాన్ని ముగింపు, చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ పడవేసే భాగస్వామిని అవుతానని, జీవన క్షయం చెందే ప్రత్యామ్నాయ వస్తువుల గురించి అవగాహన పెంచుతానని, వనాలను నరకనివ్వనని విరివిగా మొక్కలు నాటుతానని, మన ఊరూరా వాడవాడ ఇంటా బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంలో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి స్వచ్ఛ హరితాంధ్రగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. అభివృద్ధి అంటూ జరిగిందంటే
అది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో సునీల్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తప్ప ఇంకెప్పుడు లేదని చెప్పి ధైర్యంగా చెప్తాను. అందుకని నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను పేదవాడిని, పేద కుటుంబం నుంచి వచ్చేవాడిని. నేను కూడా ఒక ఎస్సీ కులంలో వచ్చేవాడిని. నేను వేరే కులం నుంచి రాలా. ఈరోజు ఎక్కడ సరే ఎస్సీ కాలనీలు కానీ, బీసీ కాలనీలు కానీ, ఎస్టీ కాలనీలు కానీ ఇబ్బందిగా ఉంటే వేదిక ఉన్నటువంటి మా నాయకులు అందరూ కూడా నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి నేనందరూ కూడా నేను తెలియజేస్తున్నా. అంతే తప్ప ఊరికే ఏదో ఒక సంవత్సరానికి అయిపోయిందంటమ్మా. అంటే మాకు ఇచ్చింది మీరు ఓట్లు 5 సంవత్సరాలు అని చెప్పి మాకు ఇచ్చింది. ఒక సంవత్సరానికి అన్నీ ఏం చేసాం మేము? ఏం చేసాము? ఇసుక మీద దోచుకున్నాం, ఏమా క్వార్జీ మీద దోచుకున్నాం, మీ ఊళ్ళో మీ ఆస్తి పత్రాలపై మా ఫోటో తెచ్చుకున్నాం. కొన్నిసారికి ఎత్తల్లి మీ నాయన, మీ తాత, మీ ముత్తాతలు మీకు ఆస్తి ఇస్తే దానిపైన జగనన్న బొమ్మ పెట్టారు. జగనన్న ఎవరమ్మా? మీ తాత ఆస్తి ఇచ్చిన జగన్మోహన్కి ఏం సంబంధం అమ్మా? మొత్తం దేవుడి దేవాలలో మీరు మంచి పని చేస్తున్నారు కాబట్టి మీ ఆస్తులు మిగిలాయి. లేకపోతే ఆస్తులని కూడా కుదవబెట్టే కార్యక్రమం మొత్తం అయిపోయాను. ఎవరన్నా తిరుమలలో లడ్డు కల్తీ చేస్తారమ్మా? చెప్పండి, చేస్తారా? చేసిన మహానుభావుడు తల్లి. ఇంకంతగా నేను చేయాలి తల్లి. ఈరోజు మీరు పేపర్లో చూస్తున్నారు, రోజు కోర్టులో బెయిల్లో అరెస్టులే వాళ్ళు చేసిన పాపానికి. ఆ మందు అమ్మా 30,000 మంది చనిపోయారమ్మా ఆయన ఇచ్చిన మందులో. లోకల్ మందు మొత్తం కలిపి పేదవాడు తాగే మందుని మొత్తం తాగి పేదవాళ్ళని చంపేసిన చరిత్ర కూడా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. ఈరోజు ఆ పరిస్థితి లేదు. కాబట్టి మీరు ఏదైనా చేయాలన్నప్పుడు ప్రజల ఆమోదం పొంది చేయండి, ఇబ్బంది ఏమిలే. ప్రజల ఆమోదం లేకుండా మేదిది మాదిది ఇంతలా ఇంత పొడుగంటే ఎవరు కూల్చేదానికి సిద్ధంగా లేరని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి మీ అందరూ చెప్పేవాడు తల్లి, పేదల కోసం ఆలోచించే ప్రభుత్వానికి ఓటేయమని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. ఎప్పుడైనా సరే మీకెవరు అందుబాటులో ఉంటారో వాళ్ళకి ఓటేయండి. మీకెవరు మీ ఊర్లో రోడ్డు వేశాడో, మీ ఊర్లో కాలు కట్టించాడో రోడ్డు వేయండి తప్ప ఏమి చేయడానికి మాత్రం మీరు ఓట్లు వేస్తే ఉపయోగపడదని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. కాబట్టి త్వరలో కూడా పొదుపు మహిళలకి మంచి భవిష్యత్తు ఉందమ్మా. ఆ త్వరలో కూడా సూపర్ 6లో ఏమైతే చెప్పామో అవన్నీ కూడా అమలు చేసే బాధ్యత ఈ ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకుందని చెప్పి నేను తెలియజేస్తూ, నేను గతంలో ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు ఉన్నా, మళ్ళీ 5 సంవత్సరాలు ప్రతిపక్షంగా ఉన్నా, మళ్ళీ ఇప్పుడు 1 సంవత్సరం గెలిచి ఇంతవరకు అటవీ శాఖ అధికారులు ఈ విధమైన కార్యక్రమాన్ని పెట్టి ఎక్కడ కూడా ఈ యొక్క విఎస్ఎస్ని అంటే వన సంరక్షణ సమితిని ఇన్వాల్వ్ చేయడం కానీ, దానికి సంబంధించిన లోకల్ లీడర్ని ఇన్వాల్వ్ చేయడం కానీ ఫస్ట్ టైం ఫారెస్ట్ వాళ్ళని చూసి ఫస్ట్ టైం ఇది. నిజంగా మీ అందరూ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు. తిరుపతి జిల్లాలోనే ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది. సంతోషం. కాబట్టి ప్రతి ఒక్క అధికారిని కూడా, మా రమణయ్య గారిని, మా సేనయ్య గారిని, మిగిలిన సిబ్బంది అంతా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే కొన్ని దగ్గర చిన్న డిస్ప్యూట్లు ఉన్నాయి, అవన్నీ కూడా సరిచేయమని చెప్పి కూడా మా వాళ్ళని తెలియజేస్తున్నా. అంటే అన్ని దగ్గర కాదు, ఒక చిలకూరు మండలంలో 2 ఊళ్ళల్లో కొద్దిగా ప్రాబ్లమేటిక్ ఉన్నాయి. కాబట్టి అవి కొన్ని కూర్చొని సరిచేయవలసింది కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే పేదోళ్ళు వీళ్ళకి అన్యాయం చేస్తే మనకి చెడ్డ తప్ప ఇంకోటి చెడ్డ రాదు. కాబట్టి పేదవాళ్ళకి న్యాయం చేయండి. ఎక్కడైనా అర్హులు ఎవరైనా మిస్ అయ్యింటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి సహాయం చేయమని చెప్పి మనందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏదైనప్పటికీ ఒక మంచి కార్యక్రమంలో ఈరోజు భాగస్వామ్యం చేసినటువంటి మీ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, చిలకూరు మండలంలో 1,46,76,000 రూపాయలు ఈరోజు చెక్కుల ద్వారా పంపిణీ చేస్తున్నాం ఇక్కడ. అట్లాగే చేడిమాల్లో 39,72,000, అన్నంబాకులో 26,10,000, అలాగే బుడతవారిపాలెంలో 40,94,000, ఒల్లిపేటలో 39,97,000 ఇక్కడ ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. అట్లాగే చెట్టమూరు మండలంలో మొలకలపూడి మా గోపాలన్న గారి ఊళ్ళో 18,85,000, అలాగే ఎలసిరి మా కృష్ణారెడ్డి మా చిన్నారావు గారి ఎలసిరి మీది కదన్నా చెంచన గారి ఊళ్ళో 4,34,000 రూపాయలు, అలాగే యాక్సిరి మా చిన్నారావు అన్న కృష్ణారెడ్డి గారి ఊళ్ళో 2,32,000, అలాగే పాటిమీట కూడా అదే కదన్నా కృష్ణ పాటిమీట కూడా మా కృష్ణ చిన్నారావు అన్న ఊరు, ఇక్కడ కూడా దాదాపు 13,75,000 చేస్తున్నాం. అలాగే గూడూరు మండలంలో పార్చర్లో 15,27,000, అలాగే గిరిశాస్త్రి వారి కండిలో 9,02,918 రూపాయలు, మొత్తం కలిసి 3 మండలాల్లోనే 2,06,00,000 రూపాయల 36,575 రూపాయలని ఈరోజు పంపిణీ చేస్తా ఉన్నాం. అలాగే ఇప్పుడు మా చెంగలరావు సోదరుడు కోట్లో కూడా మాకు ఇవ్వలేదు, మేము చాలా మంది ఇక్కడ విఎస్ఎస్లో ఉన్నామని చెప్పి అవి కూడా ఖచ్చితంగా అధికారులతో మొత్తం సమాచారం తీసుకొని పై అధికారులతో ఖచ్చితంగా మాట్లాడతామని చెప్పి
మా తహసీల్దార్ తరఫున చెంగళరావు గారికి తెలియజేస్తున్నాను. ఏదైనప్పటికీ ఖచ్చితంగా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఖచ్చితంగా దానికోసం పోరాడకుండా ఉండే సమస్య లేదని చెప్పి మీ అందరికి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే మరొకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఉద్యోగస్తులు ఉన్నారు, మా టీచర్లు అంతా ఉన్నారు, ఇక్కడ అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క స్కూల్లో చదివినటువంటి విద్యార్థిని స్టేట్లో ఫస్ట్ వచ్చి లోకేష్ బాబు గారి దగ్గర కూడా రివార్డు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ బిడ్డకి టీచర్స్ అందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు ప్రపంచ పర్యావరణ దినం ప్రతిసారి జరుపుతున్నాం. ఇది ప్రతిసారి కోటి చెట్లు నాటాం, 2 కోట్ల చెట్లు నాటుతున్నాం అనేది వస్తుంది. కానీ యాక్చువల్లోకి వచ్చేటప్పటికి ఎన్ని చెట్లు లైవ్లో ఉన్నాయనేది కూడా మనకు అది తెలియటంలా. కానీ మనకున్న ఎమ్మెల్యే గారు కరెక్ట్గా ఒక 4 రోజుల కిందట ఆయన బర్త్డే జరిగింది. అందరికీ ఆయన ఏం చెప్పాడంటే, నాకు పూలమాలలో ఏ విధమైన కానుకలు కానీ ఏమీ తేకుండా బిడ్డలకి స్కూల్లో చదివే వాళ్ళకి పుస్తకాలు పెన్సిల్ తెమ్మన్నారు. అంత మంచి మనసు అయింది. అదేవిధంగా ఆయన ఛాలెంజ్ని స్వీకరించమని మా పార్టీ నాయకులందరినీ కోరుతున్నా. ఆయన ఈరోజు బిజీ షెడ్యూల్లో ప్రతి దగ్గర చెట్లు నాటాడు. నేను మా నాయకులను ఒకటే అడుగుతున్నా, మీరు ఆయన్ని అనుసరించాలనుకుంటే ఈ రోజు నుంచి 10 రోజుల దాకా రాష్ట్ర ప్రభుత్వం మనకు టైం ఇచ్చింది. ఈ 10 రోజుల్లో మీకు వీలైన చెట్లు నాటి ఆడ పక్కన బోర్డు పెట్టి దాన్ని ఫోటో తీసి ఈసారి పుట్టినరోజుకి అతనికి కానుక ఇవ్వమని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చెట్లు నాటే కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళ గ్రామాల్లో ఈరోజు చెట్లు నాటుతున్నారు. చాలా శుభ పరిణామం. కాలుష్యం లేకుండా ప్లాస్టిక్ని కూడా మనం అవాయిడ్ చేస్తూ చెట్లు ప్రతి ఇంటి ముందర నాటుకుంటే మనకి వర్షం రేటు కూడా ఎక్కువ పెరుగుతుంది. అదేవిధంగా ఇందాక మన పురుషోత్తమ రెడ్డి గారు చెప్పినట్టు ఆక్సిజన్ కూడా మంచి ఆక్సిజన్ లభిస్తుంది కూడా మనకి. కరోనా టైంలో చాలామంది ఇబ్బందులు పడిన విషయం వాస్తవేను. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ ఏరియాస్లో చెట్లు నాటాలి. నాటడమే కాకుండా వాటిని రక్షించుకునే బాధ్యత కూడా మనందరి మీద ఉంది. తప్పకుండా అది మంచి స్కేల్లో చేయాలని కూడా కోరుకుంటున్నాం. నేను ఈ మధ్య తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మా సునీల్ అన్న మొట్టమొదటి నుంచి పేదవాళ్ళకి ఎప్పుడు అండగా ఉండే వ్యక్తి. ఏ సమస్య వచ్చినా కూడా ఓపికతో సమాధానం చెప్పి దాన్ని పరిష్కరించే విధంగా నడుచుకునే మనస్తత్వం సునీల్ అన్నదని తెలియజేస్తున్నాను. ఏ సమస్య ఉన్నా కూడా మీరు నిర్భయంగా ఆయన దగ్గర రావచ్చు. ఆయన వంతు తప్పకుండా కృషి చేసి పని తొందరగా అయ్యేటట్టు కూడా చేస్తాడు. ఏది నాంచడు. మనందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటాడని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణ దినోత్సవం అంటే ఏంది, దాని గురించి అవగాహన కలిగి ఉండాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ హితాన్ని కాంక్షించి ప్రతి ఒక్కరు కూడా దాంట్లో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్. ఎప్పుడో ఆయన ముఖ్యమంత్రి అయిన కొత్తల్లోనే దీని గురించి బాగా ఆలోచించి అడవులు అటవీ శాఖ సిబ్బంది ఒకరే కాదు, దాన్ని సంరక్షించాల్సింది ప్రజలందరినీ దాంట్లో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఆనాడు వన సంరక్షణ సమితి సభ్యులుగా మిమ్మల్ని అందరినీ చేర్పించడం జరిగింది. అప్పట్లో ప్రతి ఒక్కరు కూడా ఏంద్రా ఇది మాకు ఈ కర్మ అనుకున్నారు. ఈరోజు ఆయన నాటినటువంటి బీజాన్ని ఈరోజు మనం ఆ ఫలాన్ని మనం ఈరోజు అనుభవిస్తున్నాం. ఆ రోజు ఆయన దీనికంటూ ఒక అమౌంట్ కేటాయించి అడవుల్ని పెంపొందించి అడవుల్లో నీటి వసతుల్ని కల్పించి దాని కారణంగా చెట్లను పెంచిన కారణంగా ఈరోజు మనకు మన 3 మండలాలకే, కోట మండలం దీంట్లో లేదు, సెకండ్ ఫేజ్ లో ఇస్తారంట. ఈ 3 మండలాలకే దాదాపు 2.5 కోట్ల రూపాయలు ఈరోజు వచ్చాయి. అంటే ఆ రోజు మన విజనరీ సీఎం ఆ రోజు తీసుకున్న స్టెప్ కారణంగా ఈ రోజు ఇంత అమౌంట్ ని మనకు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వామ్యం అవుతూ మన సీఎం గారికి సహాయంగా సీఎం గారి లక్ష్యం ఏదైతే స్వర్ణాంధ్రప్రదేశ్, హరితాంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో దాన్ని సాధించాలంటే ప్రతి ఒక్కరు కూడా దాని మీద అవగాహన కలిగి ప్రతి ఒక్కరు కూడా దానిలో
భాగస్వామ్యమై దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఘన విజయాన్ని సాధించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు. అధికారులు ఇలాంటి కార్యక్రమాలు గతంలో ఎక్కడ జరుగుండదు. ఎందుకంటే దీంట్లో తప్పులు దోలుతాయి. రైతులు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఫారెస్ట్ వాళ్ళతో కలిసి జాయింట్ వెంచర్తో చేసిన డబ్బులు ఈరోజు పంచే దాంట్లో అక్కడక్కడ పెద్దోళ్ళు ఏరే రూట్లో దొల్లిస్తారు. కానీ ఈరోజు ఇంత ధైర్యంగా మన జిల్లాలో ఎక్కడ జరగటం లేదు ఈ కార్యక్రమం. మన రాష్ట్రంలోనే ఎక్కడ జరగలేదు కనీసం. ఈరోజు మన ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని అదేవిధంగా ఫారెస్ట్ అధికారులందరూ మనకి సహకరించి ఇంత ధైర్యంగా 2.5 కోట్ల రూపాయలు ధైర్యంగా చేస్తున్నారంటే దీంట్లో ఎంత నిజాయితీగా జరుగుతుంది అనేది మనం అందరం ఆలోచించాలి. అయితే ఎందుకంటే పేదవాళ్ళకి సంబంధించిన డబ్బులు పక్కదావులు పడతాయి. ఆ పరిస్థితి ఈరోజు లేదు. గమనించాలమ్మా, ఎక్కడ లేని విధంగా ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం పెట్టి మన డబ్బులు మనకి చెక్కులు అందిస్తున్నారంటే అంటే నిజాయితీగా జరిగింది. మనం ఎంతకైతే కష్టపడ్డామో ఆ డబ్బులు మనకు చెందిందని నేను అనుకుంటున్నాను. ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా పేదవాళ్ళ విషయంలో పేదల క్వాలిటీ 9, రైతులు పక్షపాది, మాలవంతులకి మంచి అండా ఇంత మంచి ఎమ్మెల్యే దొరికినందుకు నిజంగా అందరం సంతోషపడాలా. అయితే ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం కాబట్టి చెట్లు అన్నీ కొట్టుకునేటివి కూడా కాకుండా కొన్ని గాలినిచ్చేటివి కూడా మనం పెంచాలా. మన ఇంటి ముందరో మన ఇంటి పక్కనో ఖాళీగా ఉండే ప్లేస్లో. ఎందుకంటే ఒక సిలిండర్ మన కరోనా వచ్చినప్పుడు మనం ఒక సిలిండర్ కొనాలంటే 700 నుంచి 800 రూపాయలు 1000 రూపాయలు పెట్టి కొంటుంటే ఆ ఆక్సిజన్ విలువైందనేది మనకు తెలిసింది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే లోకేష్ బాబు ఓకే. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ చూడాలా. ఓకే సార్, తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపల్ పార్క్ వద్ద కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా జనసేన పార్టీ సుల్లూరుపేట ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో పాల్గొన్న వారందరికీ ఉయ్యాల ప్రవీణ్ కుమార్ బహుమతులు ప్రదానం చేశారు. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ బహుమతులు అందజేయడం జరుగుతుందని ఎవరూ నిరాశపడవద్దని తెలిపారు. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమానికి తిరుగు బాబా తిరగండి.
నమస్కారం. ఈరోజు జూన్ 4వ తేదీ అంటే గత సంవత్సరం 2024 జూన్ 4వ తేదీన ఇదే రోజు ఒక నియంత పరిపాలనని, ఒక రాక్షస ప్రభుత్వాన్ని మనం తరిమికొట్టి ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమిని గెలిపించుకొని ఒక సుపరిపాలనని మనం స్థాపించుకున్న రోజు. ఒక పండుగలాగా జరుపుకోవాలి, ఒక సంక్రాంతి దీపావళి కలిపి జరుపుకోవాలని చెప్పేసి మన జనసేన పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన శ్రేణులను ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సులూరుపేట నియోజకవర్గంలో నాయుడుపేట టౌన్ లో మన నాయుడుపేట పట్టణ మహిళా మనులకి ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. మహిళలందరూ చాలా ఉత్సాహంగా ఈ పోటీలో పాల్గొనడమే కాకుండా ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి ముగ్గు వేయడం జరిగింది. ఎండను కూడా లెక్క చేయకుండా ప్రతి ఏ ముగ్గు చూసినా కూడా వాళ్ళకి బహుమతి ఇవ్వాలనిపించే అంత విధంగా అదే విధంగానే ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, అదేవిధంగా మన సులూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ శ్రీమతి నెలవల విజయశ్రీ గారు కానీ మన ఇక్కడ ఒక మంచి పరిపాలన అందిస్తూ ప్రజలందరి మన్ననను ఒక సంవత్సరం కాలంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఎన్నో మన ఎన్నికల్లో ఇచ్చిన హామీలని నెరవేర్చుకుంటూ ఒక మంచి పరిపాలనని అందిస్తున్నారు. అలాంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ఏఎల్సీఎం గ్రౌండ్లో ఏర్పాటు చేసిన వనం మనం కార్యక్రమంలో సుల్లూరుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వనం మనం కార్యక్రమంలో నాయకులు, అధికారులు పాల్గొన్నందుకు సంతోషమని, ఈ కార్యక్రమంలో మొక్కలు నాటడమే కాకుండా మెప్మా వారి ద్వారా మొక్కలు సంరక్షించే విధంగా కొంతమంది మెప్మా సభ్యులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నాటిన మొక్కల యోగక్షేమాలను ప్రతిరోజు పరిశీలిస్తూ ఆ మొక్కల ఎదుగుదలకు తోడ్పడతారని ఈ కార్యక్రమంలో చెట్ల యొక్క విలువల్ని ప్రజలకు తెలిపారు. పరిరక్షణ దినోత్సవం సందర్భంగా స్వర్ణ ఆంధ్రప్రదేశ్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏరియాలో కూడా ప్రతి చోట ఎక్కడైతే మనకు మొక్కలు నాటడానికి అనువుగా ఉన్న చోట ప్రాంతం అంతా కూడా మొక్కలు నాటి హరితాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల యొక్క ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల్లో కావచ్చు, పంచాయతీల్లో కావచ్చు, ప్రతి చోట కూడా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు అన్ని మున్సిపాలిటీల్లో, పంచాయతీల్లో కానీ అన్ని చోట్ల కూడా రోడ్లకి ఇరువైపులా, అదేవిధంగా ఇలాంటి గ్రౌండ్స్ ఏదైతే ఏఎల్సీఎం సంబంధించినటువంటి గ్రౌండ్ అంతా కూడా బాగు చేపించి మొక్కలు నాటడం జరుగుతుంది. మొక్కలు నాటడమే కాదు, ఈరోజు దానికి ప్రత్యేకత కూడా ఉంది. మెప్మా సిబ్బంది ద్వారా ఎవరైతే మొక్కలు నాటుతున్నారో వీళ్ళందరూ కూడా ఆ మొక్కలు నాటున్నటువంటి వాటికి పర్యవేక్షించడం, వాటిని కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా వీళ్ళకి ఇవ్వటం జరిగింది. ఉమెన్స్ ఫర్ ట్రీస్ అనే మెప్మా ద్వారా కూడా వీళ్ళకి కిట్స్ ఇచ్చి వాళ్ళు ఎవరెవరైతే మొక్కలు నాటారు, ఎవరి పేరు మీద మొక్కలు నాటారు, దాన్ని ఎవరు అడాప్ట్స్ తీసుకున్నారు అనే విషయం కూడా వీళ్ళు ఆ రిజిస్టర్లో నమోదు చేసి వాటిని సంరక్షించాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది. కాబట్టి మేము మన పట్టణంలో సుమారు ఈరోజు 1000 మొక్కలు నాటడం జరిగింది. 1000 మొక్కలు కూడా అంటే ఒకే ప్రాంతంలో కాకుండా ఎక్కడైతే మనకు రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి ప్రాంతాల్లో
ఈ మొక్కలను నాటడం జరుగుతుంది. ఈ రాబోయే రోజుల్లో ఈ 2-3 నెలల్లో కూడా సుమారు 2000 పైబడి మొక్కలను నాటే కార్యక్రమం మేము నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్య అతిథిగా నెలవల సుబ్రహ్మణ్యం గారు, ఎక్స్-ఎంపీ ఎమ్మెల్యే గారు కూడా రావడం జరిగింది. అదేవిధంగా వైస్ చైర్మన్స్, తర్వాత కౌన్సిలర్లు, అదేవిధంగా మెప్మా సిబ్బంది, సచివాలయం సిబ్బంది, ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. కాబట్టి అందరికీ మా పురపాలక సంఘం తరపు నుండి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమాన్ని జూన్ 5, 2025 అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మండల పరిషత్ కార్యాలయ పరిధిలో 200 మొక్కలు నాటడం జరిగిందని మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీ శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అటవీ శాఖ అధికారులు 4000 మొక్కలు సరఫరా చేయడం జరిగిందని వాటిని మండల పరిసరాల్లో నాటి ప్రతి ఒక్కరికి పర్యావరణం అవగాహన కల్పించడం రేపటి తరం మెరుగ్గా ఉండాలంటే పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. మొక్కలు నాటడమే కాకుండా అవి పెరిగి పెద్దయ్యేంత వరకు కూడా ప్రతి ఒక్కరు బాధ్యతగా నీరు పోసి వాటిని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సందీప్ కుమార్, ఈవో పిఆర్డీ ఉమామహేశ్వరరావు, ఏపీఎం మాధవి, రెవెన్యూ సిబ్బంది, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, ఎన్ఆర్జీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. చూడండి బాబు పాలు లాగా తెచ్చి 2 పాలు తెచ్చారా? ఆదేశాల మేరకు ఈరోజు 5వ తారీఖున పచ్చతోరణం వనం కార్యక్రమంలో పచ్చతోరణం కింద ఈ మొక్కలు నాటడం జరిగింది. మండల ప్రజా పరిషత్ ఎంపీడీ ఆఫీసు కాంపౌండ్లో చాలా స్థలం ఉంది. ఈ స్థలం చుట్టుపక్కల రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటడం జరుగుతుంది. అలాగే ఐకేపీ వాళ్ళ ద్వారా ప్రతి ఇంటికి 4 మొక్కలు చొప్పున ప్రస్తుతానికి 1500 మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఇంటికి 4 మొక్కలు చొప్పున ప్రస్తుతానికి 1500 వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. అలాగే ఎన్ఆర్జీసీ కింద ఒక 600 మొక్కలు నాటడం జరుగుతుంది. కాబట్టి మొత్తం మండలంలో 4000 మొక్కలు ప్రస్తుతం నాటే విధంగా చూడడం చర్యలు తీసుకుంటున్నాం. అలాగే రేపు స్కూల్స్ తెరిచిన తర్వాత మరో 12,000 మొక్కలు స్కూల్స్ కాంపౌండ్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ మొక్కలు నాటే విధంగా కృషి చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆశయాల మేరకు, మన గూడూరు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ పచ్చదనం మన వాకాడులో పచ్చదనం కనపడే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేయడం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గూడూరు చిట్టమూరు మండలాల్లోని వన సంరక్షణ సమితి సభ్యులకు 2,16,00,000 రూపాయల చెక్కులు పంపిణీ. జనసేన పార్టీ సుల్లూరుపేట ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ. నాయుడుపేటలోని ఏఎల్సీఎం గ్రౌండ్లో ఏర్పాటు చేసిన మనం కార్యక్రమం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.